హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో ఇప్పుడు మనం వచ్చేసి కొంతమంది కాలేజ్ బాయ్స్ని కలిసినాం. సో వాళ్ళతో కాస్త మాట్లాడడం. హాయ్ బ్రో, నీ పేరు? నా పేరు ఆకాష్ బ్రో. ఆకాష్ అంటే ఆకాశం అంతా. హకీం పాషా. హకీం పాషా. హకీం పాషా. సూపర్ బ్రో. యశ్వంత్. ఏం చదువుతున్నారు? డిప్లొమా ఫైనల్ ఇయర్. కాలేజ్ బంక్ కొట్టి మంచిగా చిల్ అవుతున్నారు వీళ్ళు. ఈరోజు బాయ్స్ డేట్, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే బ్రో, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ రవి శర్మ. రవి శర్మ. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన పెద్దపల్లి బ్రో. ఆడు కూడా సేమ్ మా కాలేజే. నువ్వు హార్ట్లో ఉంటాడని చెప్తామో అనుకున్నాను నేను. అబ్బా. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అభిషేక్. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి నీకు తెలిసిన ఒక సీక్రెట్, బోక్ సీక్రెట్ ఉంటుంది. నేను కలిసి ఉంటాం బ్రో సీక్రెట్లో. మేమేం చెప్తాం, ఇక ఇద్దరే కలిసి ఉంటాయి సీక్రెట్లు మావి. అంటే ఇక ఒక అమ్మాయి దగ్గర పోతే ఇద్దరు పోతారా? ఇద్దరం. సిగ్గుండా ఏమన్నా? సిగ్గు కూడా లేదా? చిచి. సరే, నీ ఫ్రెండ్ గురించి ఒక మంచి మాట చెప్పు. మంచి మాట ఏం లేదు, మంచి అయితే కష్టం ఏం లేదు. ఏదైనా ఒక్కటానా? ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 చేశాడు. సో ఇది ట్రూ ఫ్రెండ్ అంటే అంతే, ఒక్క మంచి మాట కూడా ఉండదు. ఓకే, నువ్వు చెప్పు బ్రో, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ రవి శర్మ. రవి శర్మ కదా. ఒక అంటే ఏదైనా తీట పని చేసిన మీ వాడు? మావాడు చేసే పనులు మొత్తం తీట ఉంటాయి. ఒకటి మంచి పని, ఒకటి చెప్పు. అయితే క్లాస్ అంటే పక్క ఉన్న బెంచ్ లా గర్ల్స్ ని గెలుపుతాడు బ్రో. క్లాస్ లో అయితే అస్సలుగా అయినాడు. చెప్పిన పనులు అస్సలుగా చేయడు బ్రో. అన్ని లంగ పనులే ఉంటాయి అని.